Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఇకంలోకి వెళ్తే మనమైతే ఈ వ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మన సింహాచలం దగ్గర బీఆర్టీఎస్ రోడ్ వర్క్ అవుతుంది కదా, ఆ వర్క్ ఎలా అవుతుంది, ఎంతవరకు అయిందో చూడబోతున్నాం. మరి ఈ వీడియోని నేను 15 డేస్ బ్యాక్ అప్డేట్ చేశాను. 15 డేస్ తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తున్నా. ఈ రోడ్లో వర్క్ ఎలా అవుతుందో మనం ఇప్పుడు చూడబోతున్నాం. మనమైతే వేపగుండ దగ్గర ఉన్నాం. వేపగుండ నుంచి రాకెట్ స్పీడ్లో జమ్మని మనమైతే గోశాల వరకు వెళ్ళిపోదాం. నేనైతే రాకెట్ స్పీడ్లో వెళ్ళలేదు, కానీ వీడియోని రాకెట్ స్పీడ్ చేశాను. వచ్చాం మనం గోశాల దాకా. ఇప్పుడు గోశాల నుంచి వర్క్ ఎలా అవుతుందో చూద్దాం. ఈ జంక్షన్ని గోశాల జంక్షన్ అంటారు. ఆ కార్లు వెళ్తున్నాయి కదా అటువైపు, అలా వెళ్తే మనం గోపాలపట్నం పెట్రోల్ బంక్ వెళ్తాం. మనం వెళ్తున్న రూట్లో వెళ్తే సింహాచలం వెళ్తాం. అది యూటర్న్ తీసుకుని వెళ్తే వేపగుంట వెళ్తాం. మనం ఇప్పుడు అక్కడ నుంచి అక్కడ స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి మనకి బీఆర్టీఎస్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్లో రైట్లో చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే మనం 15 డేస్ బ్యాక్ చూసినప్పుడు ఈ లెఫ్ట్లో సేమ్ ఇలానే ఉంది, కానీ అక్కడ ఏమున్నాయంటే చూసారు కదా, శాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఆ శాండ్ బ్యాగ్స్ని పెట్టారు. అలానే కొన్ని చోట్ల ప్లెయిన్గా చేశారు. కొంతమంది అక్కడ సెల్లింగ్ కూడా చేస్తున్నారు. అవన్నీ ఎగిరిపోతే ఏం ఉండవు అక్కడ. ఫ్యూచర్లో మొత్తం ఇది పెద్ద రోడ్ అయిపోతుంది. సేమ్ మన బీఆర్టీఎస్ రోడ్ ఎలా ఉందో అలాగే అవుతుంది. అప్పుడు ఈ రూట్లో ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు కూడా ట్రాఫిక్ చాలా ఉంటుంది ఈ రూట్లో. ఈ వర్క్ అవటం వల్ల చాలామంది కొంచెం సఫర్ అవుతున్నారు. బట్ సఫర్ అయినా ఫ్యూచర్లో మంచి యూజ్ అయితే ఉంటుంది. అందువల్ల మనం ఈ సఫర్ని కొద్ది రోజులు తట్టుకోవాలి. ఎందుకంటే ఈ రూట్ వెళ్తాడు మాత్రం కొంతమంది డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు. ఎలా అంటే ట్రాఫిక్ జామ్ అవడం వల్ల. ఆ ట్రాఫిక్ జామ్ ఎలా అవుతుందంటే చాలామంది వెహికల్స్ని రోడ్డు పక్కన పార్క్ చేస్తున్నారు. అలా పార్క్ చేయడంలో అవుతుంది. ఇంకా ఆ రూట్లో మ్యారేజెస్ అవుతాయి కదా, మ్యారేజెస్ అవుతున్నప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అనేది అవుతుంది. ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్లో ఆటో అడ్డంగా ఆపాడు. ఇక్కడ 1 or 2 minutes ఆపడం వల్ల ఏమవుతుందంటే రైట్ నుంచి ఆటో చేస్తున్నాం, అటు నుంచి వచ్చే వెహికల్ ఆపోజిట్లో వస్తుంది. ఆ వెహికల్ ఈ వెహికల్ అడ్డుపడి ఆగుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే వెనకాల వెహికల్స్ అలా అవుతున్నాయి, ఇటుపక్క వెహికల్స్ ఆగుతున్నాయి. ఆటో కదిలే తప్ప ట్రాఫిక్ అనేది క్లియర్ అవ్వదు. అలా కూడా ట్రాఫిక్ అవుతుంది. ఈ లెఫ్ట్లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బాగా తవ్వారు. ఇక్కడ ఇంతకుముందు ఇలా లేదు, కొంచెం చేంజ్ అయింది. ఆ ముందు మనకి ఒక కొబ్బరి చెట్టు కనబడుతుంది కదా, ఇంతకుముందు 2 కనిపించాయి. ఇప్పుడు ఒక కొబ్బరి చెట్టు అక్కడ లేదు, అంటే తీస్తారు. ఇక్కడ ఈ చేంజ్ అయితే ఉంది. ఇలా చాలా చేంజెస్ అయ్యాయి. నేను అంత పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయట్లేదు. మీలో ఎవరైనా బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా మనం ఇలా ముందుకెళ్తే మనకి కనిపించేది ఏంటంటే మన సింహాచలం ట్యాక్సీ స్టాండ్ కనబడుతుంది. మీకు లెఫ్ట్లోంచి ఒక వ్యూ చూపిస్తాను. ఆ వ్యూలో మీకు క్లియర్గా కనిపిస్తుంది అక్కడ వర్క్ అనేది ఎలా అయిందో, ఇంకా అక్కడ ఎలా చేంజెస్ అయ్యో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే నేను ప్రతి చోట చూపిస్తాను. ఇప్పుడు దాకా మీకు ఆ వ్యూలో చూపించలేదు, ఇప్పుడు మీకు నేను ఆ వ్యూలో చూపించబోతున్నాను. చూద్దాం మరి సైడ్ విండో చూద్దాం ఎలా కనిపిస్తుందో. షిఫ్ట్ టు సైడ్ విండో. విండో వ్యూ నుంచి చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అక్కడ ఆ వర్క్ అయితే అయింది. ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆ ముందు కూడా కొన్ని డిస్ట్రక్షన్ జరిగింది వర్క్ అయితే. ఆ డిస్ట్రక్షన్ వర్క్ అంటే కూడా చూద్దాం. ఈ రైట్ సైడ్లో చూసుకుంటే నాకు తెలిసి రైట్ సైడ్ నుంచి రూట్ వెళ్ళిపోతుంది. అందుకే లెఫ్ట్ నుండి షాపులు ఏం తీయలేదు. ఆ ముందు నుంచి షాప్స్ అనేవి తీస్తారు. ఆ షాప్స్ కూడా ఎలా చూస్తారో మనం చూద్దాం. కొంచెం ముందుకు వెళ్ళి ఇలా రైట్కి వెళ్ళామంటే మనం సింహాచలం టెంపుల్కి వెళ్తాం. అక్కడ సర్కిల్లా కనబడుతుంది చూసారా, ఆ సర్కిల్ దగ్గరే మనకి టికెట్స్ ఇస్తారు. లేదా అటుపక్క షాప్లో ఉన్నాయి కదా, అక్కడ టికెట్స్ ఇస్తారు ఆ కౌంటర్స్లోనే. మీరు లెఫ్ట్లో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మీకు విండో వ్యూలో చూపిస్తాను. ఎలా ఉందో మీరే చెప్పండి. ఇప్పటిదాకా నేను మీకు ఆ వ్యూలో చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ లెఫ్ట్ మొత్తం మనకి రోడ్ అయితే రాబోతుంది. ఈ మిడిల్లో పోల్స్ ఉన్నాయి కదా, ఈ పోల్స్ ఏమి ఉండవు. మొత్తం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతే అండర్ గ్రౌండ్ పవర్ సప్లైకి వెళ్ళిపోతుంది. చూద్దాం మరి అప్పుడు ఎలా ఉండిపోతుందో. నాకు తెలిసి వర్క్ అవడానికి ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ పోల్స్ని షిఫ్ట్ చేసి అవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది. అందువల్ల లేట్ అవ్వచ్చు.
కానీ స్టార్టింగ్లో వర్క్ అయింది చూసారా, ఆ వర్క్ అయిన స్పీడ్ చూస్తే నేను చాలా ఫాస్ట్గా ఈ వర్క్ కంప్లీట్ చేస్తాను అనుకున్నా. కానీ అనుకున్నంత టైంలో అయితే వర్క్ కంప్లీట్ అయ్యే లేదు. ఎందుకంటే మనం అనుకున్నంత చిన్న పని అయితే కాదు, చాలా చాలా పెద్ద వర్క్. చూద్దాం ఎప్పటికి కంప్లీట్ అవుతుందో. మరి మనమైతే చూస్తున్నాం కదా, ముందు మొత్తం ఈ రోడ్డు ఎంతవరకు వైడ్ అవుతుందో మనకి ఒక క్లియర్ ఐడియా వచ్చినట్టే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం చూసాం కదా అక్కడ నుంచి మీకు చూపించిన ప్లేస్, అక్కడ నుంచి సైడ్ వ్యూ చూద్దాం, మిర్రర్ వ్యూ. మీకు బిల్డింగ్స్ అవి ఎలా పడిపోయి ఉన్నాయో తెలుస్తుంది, డిస్ట్రక్షన్ ఎలా జరిగిందో కూడా మీకు తెలుస్తుంది. మరి సైడ్ వ్యూలోకి వెళ్దామా? సో షిఫ్ట్ టు సైడ్ విండో వ్యూ. చూసారుగా ఫ్రెండ్స్, అక్కడ మొత్తం ఎలా పడ్డాయి బిల్డింగ్స్ అన్నీ. ప్రజెంట్ చూడడానికి అంత బాగోలేదు బిల్డింగ్స్ పట్టుకోవటం వల్ల. కానీ వన్స్ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే మీకు పడిపోయిన బిల్డింగ్స్ కనబడుతున్నాయి. నాకైతే మొత్తం చేంజ్ అవ్వబోతుంది, ప్లేస్ అంతా కూడా చేంజ్ అవ్వబోతుంది అన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆ పడిపోయిన బిల్డింగ్స్ మొత్తం అన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. రెనోవేషన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే సూపర్ ఉంటాయి. అవి మోస్ట్లీ నాకు తెలిసి కమర్షియల్ స్పేస్గా మారబోతున్నాయి. ఎలా అంటే షాప్స్ కానీ లేకపోతే లాడ్జెస్ ఆర్ హోటల్స్ అవుతాయి. ఎందుకంటే సింహాచలం టెంపుల్ ఉంది కాబట్టి చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. వాళ్ళని అట్రాక్ట్ చేసేలా ఆ ప్లేస్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే ప్లేస్ మొత్తాన్ని బాగా డిజైన్ చేస్తారనుకుంటున్నాను. నేను చూసే వ్యూలో అవన్నీ వస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ఆ వ్యూ ఏంటో మీకు తొందరలోనే నేను చూపిస్తాను కంప్లీట్ అయ్యాక. మరి చూద్దాం. ఇంకా మనకి ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఈ లెఫ్ట్లో చూసారు కదా, ఇవన్నీ కూడా చేంజ్ అయినాయి. ఇవన్నీ కూడా మీకు నేను మిర్రర్ వ్యూలో చూపిస్తాను. అలానే ఇవి కూడా మొత్తం చేంజ్ అవ్వబోతున్నాయి. మొత్తం మనకి బిల్డింగ్సే వస్తే మాత్రం చాలా బాగుంటుంది. మన గోపాలపట్నంలో ఉన్నట్టుగా కంజెస్ట్గా ఉండకుండా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ బిల్డింగ్ ప్లాన్ చేసేటప్పుడే కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేస్తే ఇక్కడ మనకి వెహికల్స్ రోడ్డు కట్టంగా పెట్టకుండా ఉంటారు. మరి చూద్దాం. ఇప్పుడైతే మనం సైడ్ వ్యూలో ఇప్పటిదాకా మనం వచ్చిన రోడ్ వ్యూని చూద్దాం. మరి చూసేద్దామా? షిఫ్ట్ టు సైడ్ వ్యూ.
చూసారా ఫ్రెండ్స్, విండో వ్యూ ఎలా ఉంది కామెంట్ చేసేయండి. ఇంకా మనకి ఇక్కడైతే ఈ ప్లేస్లో చూసుకుంటే ఎక్కువ ఓపెన్ స్పేస్లో ఉంది, కానీ ఇందాక చూసిన దగ్గర మొత్తం కంజెస్టెడ్గా ఉంది. ఈ కంజెస్టెడ్ స్పేస్ని ఓపెన్ స్పేస్ని ప్రాపర్గా యూజ్ చేస్తే మంచి వ్యూస్ వచ్చే బిల్డింగ్స్ వస్తాయి అండ్ ఇంకా బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ కూడా వస్తాయి. చూద్దాం మరి ఎలా అప్డేట్ అవుతుందో. మనమైతే అడవరం హనుమంతవాక రోడ్లోకి వస్తాం. మీరు కనుక ఈ బిఆర్టీఎస్ రోడ్ చూడాలనుకుంటే కామెంట్ చేయండి, మీకు ఆ వ్లాగ్ కూడా పెడతాను. ఫ్రెండ్స్, మరి వీడియోని చివరిదాకా చూసారు కదా. ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఛానల్కి షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్, ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. మంచి వ్లాగ్స్ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.